మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు. 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే షష్టమంలో శని రుణ, రోగ, శత్రుస్థానంలో చాలా మొండివి అయిన అనేకమైన సమస్యల నుంచి మీకు ఉపశమనాన్ని కల్పించడానికి దానికి తగ్గ పోరాట పటిమని అందిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశికి భాగ్యంలో గురుడు, జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, అతిచారంలో చాలా ఫోర్స్గా ఫాస్ట్గా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించో ఫారెన్ ట్రావెల్ గురించో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జాబ్ ఆపర్చునిటీస్ గురించి సంబంధించి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు రిఫరెన్స్ ఆఫర్ దొరికే కొద్దో గొప్ప లక్కుని కల్పించడంలో గురుడు ఇక్కడ చాలా వరకు పాజిటివ్ ఉన్నారు. రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారమే లాభస్థానంలో ఉంది కాబట్టి ఎటు అడిగేసినా మనకి ప్రయోజనకరంగా కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది తులారాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్ కనిపిస్తూ ఉంది. అలాగే కేతువు యొక్క సంచారం కూడా, కేతువు కూడా జనరల్గా లాభస్థానంలో యోగిస్తాడు. ఎప్పుడైతే కేతువు కూడా లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారో తప్పకుండా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కేతువు మనకి అందిస్తూ ఉన్నారు. సో అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఈ రాశికి మనం చూసినట్లయితే కనుక సోమ, మంగళ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కొంచెం ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కుటుంబ పరిస్థితులు కొంచెం ప్రతిబంధకంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ లైఫ్ గ్రోత్కి సంబంధించి పెట్టే ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మీకు స్కిల్ ఉందో ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి, ఆ స్కిల్ త్రూ దానికి ఒక సార్థకత చేకూరేలా చేయడానికి చాలా ప్రయత్నాలు ఈ తులారాశి వాళ్ళు చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బుధ, గురు, శుక్రవారంలో చూస్తే కనుక ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్గా కానీ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా కానీ డొమెస్టిక్ పరంగా కూడా కొంతవరకు చాలా సందర్భాల్లో మనకి ఈ శని యొక్క సంచారం మనకి కొంత ప్రాబ్లమాటిక్గా కనిపిస్తూ ఉంది. లోన్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇంటికి సంబంధించిన రినోవేషను, మరమ్మతులు, ఖర్చులో, వెహికల్స్కి సంబంధించో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వీటికి సంబంధించి కనిపిస్తున్నాయి. మదర్ హెల్త్కి సంబంధించి కూడా సో వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. వారంతాన్ని చూస్తే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం, పంచమంలో రాహు ఉన్నారు. అలాగే శనికి, రవికి ఇక్కడ సమసప్తమం ఏర్పడతా ఉంది. ఈ రాశి వాళ్ళకి
శనికి రవికి ఎప్పుడైతే ఇక్కడ సమసప్తమం ఏర్పడుతూ ఉందో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అండ్ పొందాల్సిన గెయిన్కి మధ్య కావచ్చు, ఉద్యోగంలో శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ శని రవుల యొక్క సమసత్వం ఏదైతే ఉందో చాలా వరకు కూడా సమ్ డిస్టర్బెన్స్ అనేది హెల్త్ పరంగా కానీ ఎక్స్పెండిచర్ పరంగా కానీ కొంచెం తీసుకొచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ బుధుడు కూడా అక్కడే ఉన్నారు, ఓన్ హౌస్లోనే. సో మిత్రక్షేత్రంలోనే రవి ఉన్నారు. సో చాలా వరకు కూడా మీ యొక్క సంపాదన అనేది కొన్ని విషయాల్లో ఖర్చులుగా కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంది. ఈ శని రవుల సమసప్తమనే అది లిటిగేషన్కో, కాన్ఫ్లిక్ట్కో, అనవసరమైన వివాదానికో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్కో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సోమ మంగళవారాలు కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ముఖ్యంగా రాశిలో కుజుడి యొక్క సంచారం చాలామంది మీరే కావాలని, మీరైతే ఆ పని చేయగలరని, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడి మ్యారేజ్ ప్రపోజల్కు ఇంక ఇతరత్ర దేనికో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దొరికే వాళ్ళందరూ మొండిగాళ్ళు దొరుకుతారు. వాళ్ళ మొండితనాన్ని మీరు భరించాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఇక్కడ పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ప్రొఫెషన్ పరంగా. అలాగే రవి బుధుల యొక్క వ్యయస్థాన సంచారం సమ్ టైమ్స్ ప్రాఫిట్స్ కావచ్చు, కొన్ని జీవితంలో ఎదగాలంటే కొన్నిసార్లు ఖర్చులు పెట్టాలన్నట్టుగా కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, కుదిరితే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వడం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం డైలీ చాలా మంచిది. సో ఇవి చేయడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.